ఎగిసిపడ్డ వెండి ధర ఆరంభ ట్రేడింగ్లో ఆల్ టైమ్ రికార్డ్. ఎంత అనుకుంటున్నారు? కిలో వెండి 2,54,000 రూపాయలట. ఎక్కడిది? పోయిన సంవత్సరం ఇదే డిసెంబర్ నెలలో 80,000 90,000 ఉంది కిలో వెండి. ఎన్ని రెట్లు పెరిగింది చూడండి, దాదాపుగా 2 రెట్లు అంతకు మించి పెరిగింది. 2,54,000 అయింది కిలో వెండి. ఆ తర్వాత గంటకు 21,000 మళ్ళీ తగ్గిందట సడన్గా. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపడంతో ధర తగ్గిందట. గోల్డ్ పసిడి జీడిపిని మించి భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరిందట. అంటే మన ఇండియన్స్ దగ్గర దాదాపు అందరి దగ్గర ఉన్న బంగారాన్ని కలుపుకుంటే 5 లక్షల కోట్ల డాలర్లట. 5 లక్షల కోట్లు ఇంటూ 90 రూపాయలు వేసుకోండి, ఎన్ని పైసలు అయితే అన్ని రూపాయలు ఉన్నాయట. అంత బంగారం ఉందట మన దగ్గర. మన జీడిపి 4.1 లక్షల కోట్ల డాలర్లే. అంటే దేశంలో ఉన్న జీడిపి కంటే బంగారం మించిపోయిందట. ఇగో లెక్కలు చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు మీరు గోల్డ్ షాప్కి పోండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయిగా పంజాగుట్టలో జిఆర్టీ అని, జోయాలుకాసు, అదొకటి ఇదొకటి ఉన్నాయిగా. ఏ షాపులకు పోయినా కిటకిటలు ఆడుతున్నారు జనం. కొనుడు మాత్రం ఏం తగ్గుతలేదు మళ్ళీ. సరే సామాన్యులు పేదవాళ్ళు ఎవరు పాపం ఆ బంగారం షాపులో మెట్లెక్కరు. వాళ్ళు ఎవరైనా బిడ్డ పెళ్ళికో కొడుకు పెళ్ళికో ఏమైనా కొంటే అంతో ఇంతో కొంటారే తప్ప ఇప్పుడు అది కూడా కొంటలేరు పాపం వాళ్ళు. ఇక పైసలు ఉన్నోళ్ళు కొంత సెటిల్ అయిన వాళ్ళు మాత్రం కొనుడు మాత్రం ఆపుతలేరు. మీరు చూడండి ఏ షాప్ అనేది తిరగండి కిటకిటలు ఆడుతున్నాయి. ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వలట 880 టన్నులట. విదేశీ మారకం అంటే ఫారెక్స్ నిల్వల్లో పసిడి వాటా 14% ఉందట. దేశీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వల్లో ఆభరణాల వాటా 75 to 80% అట. అంటే అది ఆభరణాల రూపంలో ఉందట బంగారం 80% దాకా. వార్షిక పసిడి గిరాకీలోను 3/2 వంతు వాటా ఆభరణాలదే అట. అంటే ఎక్కువగా బిస్కెట్ బంగారం కాకుండా ఆభరణాలదే కొనుగోలు చేస్తున్నారట ఎక్కువ. మొత్తం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం అట ప్రపంచ పసిడి గిరాకీలో భారతదేశం వాటా 28% అట. 26 అట. చైనాలో 28% అట. మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది కొనుగోలు చేయడంలో. ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది 32%. ఈ జూన్ నాటికి పసిడి గిరాకీలో నాణాలు కడ్డీల వాటా ఇది 32% అట. 5 ఏళ్ల క్రితం 2020 జూన్లో ఈ వాటా దాదాపు 24% ఉండే. అంటే 5 సంవత్సరాల్లో 8% పెరిగింది. దేశంలో పసిడిలో పెట్టుబడులపైన ఆసక్తి గణనీయంగా పెరిగిందనడానికి ఇది నిదర్శనం. అంటే పెట్టుబడుల కింద పెడుతుంటారు కదా ఈ బిస్కెట్స్, ఈ కాయిన్స్, కడ్డీల రూపంలో. సో అది 32% అట. అంటే దాని మీద పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నారనమాట, రేటు పెరుగుతున్నదని. ఇప్పుడు గోల్డ్ ఎంత ఉంది? హైదరాబాద్లో 10 గ్రాములు 24 క్యారెట్స్ 1,40,000 ఉంది. 1,40,400. ఇప్పుడు మనం ఆభరణాల రూపంలో ఉన్న 22 క్యారెట్స్ బంగారం 1,28,700 ఉంది. కిలో వెండి హైదరాబాద్లో 2,59,000 ఉంది. మామూలు రేటు కాదు. ఇక విజయవాడలో అయితే 24 క్యారెట్స్ బంగారం 1,41,000 ఉంది. 22 క్యారెట్స్ అయితే 1,30,000 ఉంది. కిలో వెండి 2,47,000 ఉంది. ఇక మిగతా ప్రాంతాలు యాజ్ ఇట్ ఈజ్ సేమ్, అటు ఇటుగా 1,000 అటు ఇటు. సో ఇట్లా బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొనేవాళ్ళు కూడా తగ్గుతలేరు. అండ్ మన దేశంలో పెద్ద ఎత్తున ఈ బంగారం నిల్వలు కూడా ఉన్నాయన్నమాట జనం దగ్గర.